జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది డాన్స్ మాస్టర్ డాన్స్ నేర్పించు కానీ టచ్ చేయకూడదు. మేకప్ వాడు మేకప్ వేయచ్చు కానీ వాడు టచ్ చేయకూడదు. డైరెక్టర్ గడంటే నా కర్మకి నేను యాక్టింగ్ నేర్పించచ్చు కానీ నేను టచ్ చేయకూడదు. వాడు మాత్రం పాపా 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 అని రాసుకు పూసుకు తిరగచ్చు. దీనికి ఇప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి హ్యాపీ చెయ్యాలి. ఏం గిఫ్ట్ ఇవ్వాలి? ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? యాప్స్. నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకో. ఏటితో వేటి? నిజంగా కోరుకోనా? నిజంగా కోరుకో. కాదని చెప్పావు కదా. నువ్వు అడిగింది ఏదైనా కాదంటాడా? నేను వెదవన్నారు వెదవనే చచ్చినా కాదన్నా కేరకే. మరేమో మరేమో మరి ఏమైంది? దీనికి ఇలా మెలికలు తీరిపోతుంది. నాకు సిగ్గెత్తుంది బాబు. ఓ సిగ్గా. ఇది చాలా అరుదుగా సిగ్గుపడుతుంది. ఛాన్స్ మిస్ అవ్వకూడదు. యాప్స్ సిగ్గు లేకుండా సిగ్గుపడకుండా నీకేం కావాలో అడుక్కో. మరేమో సినిమా అంతా షూటింగ్ అయిపోయాక చివర్లో పేర్లు ఎత్తారు చూడు. అప్పుడేమో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను, మ్యూజిక్, డాన్స్ ఇవన్నీ యాప్స్ అని నా పేరు అయితావా? ఒరే తను, ఏం చేస్తున్నావురా? కవిత్వం రాయాలనుకుంటున్నాను మమ్మీ, కానీ సబ్జెక్టే దొరకట్లేదు. నువ్వెక్కువగా శ్రమ తీసుకోకున్నా. సబ్జెక్ట్ దొరకకపోతే మానేసేయ్. అత్తయ్య గారు లంచ్ చేసి అలసిపోయినట్టున్నారు. ఏం లంచ్ ఏమో, ఒక్కటి కూడా టేస్ట్ గా లేదు. సింధు టేస్టీగా కావాలని వండలేదేమో. అదేంటి? అంతేలేండి, అందరిని అలాగా అమాయకులు కాదు కదా. ఏదో అమాయకురాలంట. ఆంటీ, ఏంటి? మీరు లంచ్ సరిగ్గా చేయలేదు, పైగా డిజర్ట్ కూడా తినలేదు. యా యా, నేను డిటర్జెంట్ తినలేదు. డిటర్జెంట్ కాదత్తయ్య, డెజర్ట్ అంటే లంచ్ అయ్యాక తినే స్వీట్. అయితే ఏంటట? మీకోసం స్పెషల్ స్వీట్ తీసుకొచ్చాను. మళ్ళీ తీసుకొచ్చావా? నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం. బాగుంది. ఆంటీ, స్వీట్ తీసుకోండి. ఇందులో ఉప్పు ఉండదుగా? అత్తయ్య, కోడల్ని మెచ్చుకున్న అత్తయ్య లోకంలో ఉంటుంది కానీ సాల్ట్ వేసిన స్వీట్ మాత్రం ఎక్కడా ఉండదు. మీరు నిశ్చితంగా తినండి. ఈ స్వీట్ తీయగా ఉంది. కోతిని చూసి మంకీ అన్నట్టుంది. ఏంటి, పేపర్ కాగితం లాగానా? ఏయ్ శ్రావణే, కంట్రోల్ కంట్రోల్. ఆంటీ, ఇంతకీ స్వీట్ ఎలా ఉందో చెప్పలేదు. సూపర్ గా ఉంది. ఈ స్వీట్ మీద కవిత రాస్తా. నాకు సబ్జెక్ట్ దొరికేసింది. ఏంటి మీరు ఇక్కడ దాక్కున్నారు? నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. నేను హర్ట్ అయ్యాను. కవిత ఏంటంటే కాకి నల్లగా ఉంటుంది,
పావురం తెల్లగా ఉంటుంది, స్వీటు తియ్యగా ఉంటుంది. మా అమ్మ నేనేం చెప్పినా వింటుంది. సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మా వాడి కవితల్ని నువ్వే మెచ్చుకోవాలి. ఆంటీ, మీరు మీలో ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. మీ అబ్బాయిలకి మీరంటే చాలా ప్రేమ. ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి. ఈ స్వీటు మను చేశాడు. మా అమ్మ లంచ్ తో డిసప్పాయింట్ అయింది కాబట్టి ఆమె కోసం నేను ఏదైనా చేయాలి అని తనే ఈ స్వీట్ చేశాడు. నిజమా? ఇంకొంచెం ఇవ్వ. స్వీట్ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఆ స్వీట్ లాగే ప్రేమ కూడా ఇంకా ఇంకా ఉంటే బావుండు అనిపిస్తుంది. అవునా ఆంటీ? నేను కోడలుగా మీ ఇంటికి వచ్చాక ఈ స్వీట్ ఇలాగే ఎలా చేయాలో మను దగ్గర నేర్చుకుంటాను మీకోసం. అబ్సు, ఇదిగో చీపురా. రేపటి సీను ఇప్పుడే నీతో ప్రాక్టీస్ చేస్తున్నా. అప్పుడు షూటింగ్లో ఏ టెన్షన్ ఉండదు. ఓ, ఈ కొత్త డైరెక్టర్లంతా ఇంతే. ఈ హోంవర్క్లని సంపేస్తారు. అవునవునులే, నువ్వు చాలా ఓల్డ్ హీరోయిన్ కదా, మారిషెఫ్ అయినా. సీన్ ఏంటి చెప్పు. నువ్వు ఈ చీపురు కట్టు పట్టుకుని ఊడుస్తూ హీరో గురించి థింక్ చేస్తూ సీలింగ్ వైపు చూస్తావు. ఆ తర్వాత ఏం చేయాలి? నువ్వేం చేయక్కర్లా. అక్కడ నేను కట్ చేసుకుని డ్రీమ్ సాంగ్ వేసుకుంటా. ఇది పట్టుకో, ఊడు. ఊడ్చే పద్ధతి ఇది కాదు. మరెలా? నాకు తెలియదే, చూపించు. చూపిస్తా. ఫస్ట్ నడుము ఇలా వంచాలి. దాని తర్వాత వంచిన తర్వాత చీపురు ఇలా ముందుకు సాసి ఇలా 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 ఓడవాల. ఊడు. అమ్మో, ఇంత నడుము వంచాలా? చాలా కష్టమైన పని కదా ఊడవటం. వామ్మో, చిత్రాలు. అసలు ఓడోడు అని ఆడవాళ్ళు ఉంటారా ఇండియాలో? నాకు డౌటు, నువ్వు ఆడదానివేనా? ఓడోడు రాదంటే ఇక నీకు యాక్టింగ్ ఏ వస్తుంది? నువ్వు హీరోయిన్ గా వేస్ట్. చీ. ఎవరికి రా ఊడడం రాదు? ఊడ్చే పోటీలు పెడితే నేనే ఫస్ట్ వస్తా, తెలుసా నీకు? తోబేల మొహం వేసుకుని ఊడటం రాదంట ఊడటం. రాజాకి గిజ్జాకి అలాగే మిసాకి. అదండి, మీరు మనుకి ఇలా దరిద్రమైన పరీక్షలు పెట్టి సింధును బాధ పెడుతున్నారు అంటున్నారు. నువ్వెన్నైనా చెప్పు, వాడు నాకు పనికొచ్చే మనిషిలా తెలివైన కుర్రాళ్ళ కనిపించడం లేదు. గిలారో వకారో జకారో డిసారో. మీరు పెద్ద పనికొచ్చే కేసా అని అడుగుతున్నారు అమ్మగారు. Shut up! నేను మిలిటరీలో పనిచేశాను, ఎన్నో యుద్ధాలు చేశాను. ఇప్పటికీ చేస్తూ మా ప్రాణాలు తీస్తున్నారు సార్. పరీక్షలో ఫెయిల్ అయ్యాడన్నానని ఈ మనుగడు నా మీద దాడి చేస్తున్నాడా? ఇందాక పూల కుంటితో సరిపెట్టాడు, ఇప్పుడు నలబలి అంటాడా? ఇది మీరు సింధు దిగింది. గిటారో అటారో చమారో చిటారో. కరెక్ట్ గా చెప్పారు. అమ్మాయి గారు రివర్స్ లో అద్భుతంగా నడిపారు. డాడీ, లోకల్లో అందరికీ అన్ని పనులు రావు. అలా వస్తే డాక్టర్, ఇంజనీర్, డ్రైవర్, పైలట్ ఇన్ని ప్రొఫెషన్స్ ఉండవు. డాడీ, మను ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని ఫీల్డ్ లో అతను ఎక్స్పర్ట్. మిగతా పనులు అంత బాగా రాకపోవచ్చు, అందులో ఆశ్చర్యమే ఉంది. కరెక్ట్ గా చెప్పారు అమ్మాయి గారు. డాడీకి మాత్రం అన్ని పనులు వచ్చాయేంటి? తుపాకి పట్టులు ఊరంతా తిరగడం తప్ప. ఏది, నేను కోడిని తెస్తాను, కొయ్యమనండి, మ్యాటర్ తేలిపోద్ది. గిరాకీ జమాకి అలాకి చెలాకి. అయ్యగారు, అమ్మగారు ఈ విషయం గురించి జాగ్రత్తగా ఆలోచించమంటున్నారు.
డాడీ ఫామ్ హౌస్ కి వచ్చాక బాగా రిలాక్స్ అయిపోతున్నాడు. ఇంతకీ మమ్మీ ఎక్కడా? తల్లి ప్రేమలో ఉంది ఎంతో కంపు. కంప అదేంటండి? కంపంటే సువాసన. తెలుగు రాదా? ఆహా, రాదు. చదవండి. తల్లి ప్రేమలో ఉంది ఎంతో కంపు, భార్య ప్రేమలో ఉంది జంపు. వాట్? జంప్ అంటే ఉత్సాహం. ఇంగ్లీష్ కూడా రాదా? త్వరగా చదవండి, మాకు వేరే పనులున్నాయి. భార్య ప్రేమలో ఉంది జంపు, మీ ఇద్దరి కోసం పొంగి పొర్లుతోంది నా మనసు పంపు. పంప్ అంటే కుళాయి. నన్న బంగారం, నాకు అర్థమైందిరా. నీకు మనుషులంటే ఎంత ప్రేమరా. అవునవును, కవితలతో చంపేసి అంత ప్రేమ. మమ్మీ మమ్మీ మమ్మీ, నేను ఒక ముఖ్యమైన మ్యాటర్ మాట్లాడాలి, కానీ డాడ్ నిద్రపోతున్నారు. యా, హీ స్వీపింగ్. అత్తయ్య, స్వీపింగ్ కాదు, స్లీపింగ్. స్లీపింగ్ ఏదో ఒకట్లేవే. మను, మేము ఇక్కడ ఉన్నాం కదా, మాట్లాడు. మమ్మీ, నువ్వు సింధుకి పరీక్షలు పెట్టడం, టెస్టులు చేయడం నాకు నచ్చలేదు. అలాంటి నాకు ఆ ఫ్యామిలీ మొత్తం నచ్చలేదు. ఆ రైఫిల్ తో ఫాదరు, అర్థం కాని భాషతో మదరు. స్టేజ్ ఫైర్. అత్తయ్య, ఫైర్ కాదు, ఫెయిర్. ఫెయిర్ ఏదో ఒకట్లేవే. బాబు మను, చికెన్ కర్రీ తినాలంటే చికెన్ ఒకటే బాగుంటే సరిపోదురా. దాంట్లో వేసిన మసాలాలు కూడా బాగా రుచిగా ఉండాలి. ఓహో, పెళ్లి విషయం కూడా అంతే బాబు. అమ్మాయి నచ్చగానే సరిపోదు, పేరెంట్స్, రిలేటివ్స్ కూడా నచ్చాలి. థ్యాంక్స్ అత్తయ్య. దేనికిరా బంగారం? కోడలు కోడి ఒకటేనని చెప్పినందుకు. మమ్మీ, నాకు ఐడియా వచ్చింది. నేను కోడి మీద కవిత్వం రాస్తాను. ఏమయ్యారు వీళ్ళు? ఓ నా కోడి. ఎవరో ఉన్నట్టున్నారే. యాప్స్ యాప్స్, మార్నింగ్ షోకి బాక్సులు తిరిగి వచ్చినట్టు ఏంటి ఎలా ఉన్నావు? ఓ బట్టల షాప్ ఓపెనింగ్ కి రిబ్బన్ కటింగ్ కి పిలిచారు. వాడికి ఇంకెవరు దొరకలేదేం పాపం, నువ్వు తప్ప. వారి నాయను, ఈ విషయం ఉంటే నాకే చోట్లు పట్టిపోతున్నాయి. ఇంకేటి, ఆల్ హ్యాపీసే కదా. కానీ బ్యానర్ల మీద, పోస్టర్ల మీద నా పేరుకు ముందు ఒక బిరుదు వేయకపోతే బాగుంటుందా? అసలు నీ పేరు అయిపోతేనే బాగుంటుంది. అవును, బాగుండదు కదా. పేరుకి ముందు బిరుదు ఉండాలి కదా. పిచ్చిన యాప్స్, బిరుదు కూడా మనకి ఇవ్వాలా ఏంటి? మనకు మనమే ఇచ్చేసుకుంటాం. ఈ దేశంలో చాలా మందికి బిరుదులు ఇలా వచ్చినవే. నిజమా? అవునా యాప్స్, నీకోసం నేను కొన్ని బిరుదులు చెప్తాను, వాటిలో ఏదో ఒకటి ఖాయం చేసుకో. చెప్పు. ఊర్వశి యాప్స్. అర్థం కావట్లేదు. కళాభినేత్రి యాప్స్. ఇది కూడా అర్థం కాలేదు. కొంచెం తేలిగ్గా నోరు తిరిగేలా ఉండే చెప్పు. ఏం చెప్పాలబ్బా? స్వీపింగ్ బ్యూటీ యాప్స్. ఏంటి సీపింగా? నే సీపర్ ననేగా, నువ్వంత ధైర్యంగా సీపింగ్ బ్యూటీ అన్నావు. అవును, నువ్వు స్వీపర్ ఏంటి? అదే సినిమాలో నా క్యారెక్టర్ సీపరే కదా. ఓహో, సరే సారీ యాప్స్, తెలిసి తెలియకేదో వాగాను, సారీ. సరే ఇప్పుడు చెప్తాను చూడు యాప్స్. నీ బుగ్గలు యాపిల్ లా ఉంటాయి కాబట్టి యాపిల్ బ్యూటీ యాప్స్. ఎలా ఉంది? అబ్బా సూపర్, చాలా బాగుంది. యాపిల్ బ్యూటీ యాప్స్ నిన్ను చూడగానే కొడతారు, అదే క్లాప్స్.
ఈ రాశికలకి రావుగడి గదిలో ఏం పని? దొంగతనం ప్లాన్ చేశాడా? ఒరేయ్, ప్రిస్టేజ్ పోతుందిరా వెధవా. ఏంటి? ఈయన ఎక్కడికి వెళ్ళారు? బహుశా బయట లాన్ లో పిచ్చి మెజర్కి దొరికిపోయి ఉంటారు. నేను ఆయన భార్యకి దొరికిపోయినట్టుగా. కర్మ. ఇప్పుడు ఎలా బయటపడ్డాం? ఎవరది? నేనే నేనంటే మేజర్ చంద్రకాంత్ని. మీరా అండి? ఆయన బయట లాన్ లో ఉన్నట్టున్నారులేండి. నేను మీతోనే మాట్లాడాలి. నాతో ఏం మాట్లాడతారు? ఈ గరిట నా ప్రాణానికి వచ్చిందే. ఇప్పుడు ఎలా బయటికి వెళ్దాం? మీరు తలుపు తీయండి, చెబుతాను. ఓరి దేవుడా, ఏంటిది? ఈ రాత్రిపూట ఈయన నాతో ఏం మాట్లాడతారు? నిజంగా మాట్లాడతారా లేక ఏదైనా పూకిరి వేషం వేస్తారా? తలుపు తీయండి. నేను తీయనండి. ఇప్పుడు ఎలా బోలాగాని బయటికి తీసుకురావటం? ఈవిడ భయపడుతుంది, నేనేం చెయ్యాలి? హలో, కావాలి మిఠాలి గిచ్చాలి కరోలి. మీరొకసారి నా గదికి వస్తారా? పొరాకి జరాకి చలోకి మజోకి. భగవంతుడా, నేనేం చెయ్యాలి ఇప్పుడు? హలో, ఏమండి, డోరు తీయండి ప్లీజ్. ఒక్కసారేనండి. అయ్యో, ఏమైనా గాని ఇక్కడి నుంచి త్వరగా జంప్ అవడమే బెటర్. వీడేంటి నా గదిలో ఉన్నాడు? ఆయనేమో తలుపు కొడుతున్నాడు. నాకేమీ అర్థం కావట్లేదే. దేవుడా. రే రాజు, మనం ఫామ్ హౌస్కి వచ్చేసావరా? రేయ్, రాగానే సరిపోదురా. ఇప్పుడు మనం ఎవరికీ కనిపించకుండా మను గదిలోకి దూరాలి. కనబడితే ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుందా? ఆ మేజర్ కనబడితే తుపాకీతో తరుముతాడు. వాళ్ళన్న కనబడితే తన కవితలతో చంపుతాడు. అవును రోయ్, ఆ మనుగాడు కనపడితే నిన్న నుంచి ఎట్టుపోయారా అని మనం తంతాడు. ఎందుకు ఓకే? నిన్నెందుకు గోక్తాను బే? పదా. ఎందుకు గోక్తున్నావు బే? రేయ్, దురద పెడితే నేను గోక్కుంటాను. నిన్నెందుకు గోక్తాను రా? పద. రేయ్, నీ అబ్బాయి ఇప్పుడు గోకిందిగా? నేను గోకలేదురా. ఇప్పుడే గోకావు కదరా? రేయ్, నువ్వేమైనా ఫిగర్ వా? నేను ఎందుకు గోక్తాను? పద. హలో, గోకింది నేను. అమ్మన డాష్, గోకింది నువ్వా? యా. నీ అయినా ఈ టైంలో నీకు ఇక్కడేం పని? తెల్ల చీర దెయ్యం కోసం వెయిటింగ్. నీ నువ్వే పెద్ద దయ్యాన్వి. నీకు దయ్యాలు ఎందుకు కనపడతాయరా? అసలు దయ్యంతో నీకేం పనిరా? నేనొక గరిట వెతుకుతున్నా, దాని అడ్రస్ అడుగుదామని. గరిట? నీకేం కావాలన్నా మేము చెప్పగలం, కానీ ఖర్చు అవుతుంది.
టటడాయ్. మన పేరెంట్స్ కబుర్లు చెప్పుకుంటున్నారు, నీ ఫ్రెండ్స్ ఏమో మందు కొడుతున్నారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మా ఆవిడతో రొమాన్స్ చేస్తున్నాను. ఏయ్, నేనింకా మీ ఆవిడ్ని కాలేదు కదా. కానీ నేను మీ ఆయన ఎప్పుడూ అయిపోయానుగా. ఒరేయ్ మను, సింధు, రాత్రిపూట మను రూమ్ లేం పని నీకు? జస్ట్ క్యాషువల్ గా మాట్లాడుకుంటున్నావు అంతే. ఏంటా మాటలు? ఏ పెళ్ళయ్యేదాకా ఆగలేరా? మమ్మీ, ఎందుకా కోపం? ఏం జరిగింది? చెప్తే నువ్వు షాక్ అవుతావు. ఏంటో చెప్పు. వీళ్ళ డాడీ నా గదికొచ్చారు. డాడీ కోసం వచ్చుంటారులే. కాదు, డాడీ లేనప్పుడు వచ్చారు. అదే ప్రాబ్లం. ఆంటీ, మా డాడీ అలాంటి వారు కాదు. మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. కథ అక్కడితో ఆగలేదు. మీ నౌకరున్నాడు కదా బోలా, వాడే. ఆ ఏదో బోళానే. వాడు సరాసరి నా గదిలో దూరాడు. నేను నమ్మను ఆంటీ. సింధు, మమ్మీ అబద్ధం చెప్తుందా? నో మను, మా డాడీ చాలా కల్చర్డ్ పర్సన్. మా బోలా కూడా దొంగ బుద్ధులు లేవు. సరే, మనం ఆ బోలాన్ని వెతుకుదాం. ఏం జరిగిందో తెలుస్తుంది. పద వెళ్దాం. నువ్వు వెతుక్కో, నాకేమీ అవసరం లేదు. నేను చెప్పింది నమ్మనప్పుడు నేను ఎందుకు వెతకడం? గుడ్ నైట్. సింధు, పోనీరా, దిక్కుమల్ల సంబంధం. ఆ పిల్ల వద్దు, దాని పేరెంట్స్ వద్దు. నాకు మెంటల్ వస్తుందిరా. మమ్మీ, పిచ్చిదాన్ని మమ్మీ, అయిపోతున్నాను. మమ్మీ, కూర్చో.